ఒక్కటి కాదు రెండు కాదు 286 రోజులు అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఉన్నారు. ఐఎస్ఎస్ కమాండర్ గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. స్పేస్ లో ఉన్నప్పటికీ ఏ రోజు కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ఉన్నారు. తోటి ఆస్ట్రోనాట్స్ లో ధైర్యం నింపారు. ఇన్నాళ్ళు స్పేస్ లో ఉన్న సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉండనుంది? కోలుకునేందుకు ఎన్ని రోజుల సమయం పట్టనుంది? సునీతా విలియమ్స్, విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో 9 నెలల పాటు ఉన్నారు. భూ వాతావరణానికి 400 కిలోమీటర్ల ఎత్తున భారరహిత స్థితిలో గడిపారు. ఇన్నాళ్ల తర్వాత భూమికి చేరడంతో ఆరోగ్య పరిస్థితిలో గణనీయ మార్పులు వస్తాయి. ఎముకలు, కండరాల క్షీణత ఏర్పడనుంది. రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టిలోపం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఒంటరిగా ఉండడంతో మానసిక రుగ్మత ఏర్పడే ఛాన్స్ ఉంది. భూమి మీద నడిచే సమయంలో, పరిగెత్తేటప్పుడు, లేచిన లేదా కూర్చున్న సమయంలో కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. దాంతో కండరాలు పనిచేసే అవకాశం లేదు. కండరాలు బలహీనపడతాయి. అలాగే ఎముకల సాంద్రత నెల నెల 1% చొప్పున తగ్గుతుంది. కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దాంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చిన తర్వాత వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు. మెదడులో ఉండే వెస్టిబ్యులర్ వ్యవస్థ శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో ఈ వ్యవస్థ పనిచేయదు. దాంతో భూమికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్ళు బ్యాలెన్స్ చేయడం వీలు పడదు. ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉండడం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచిన సమయంలో పడిపోకుండా తేలుతూ ఉంటుంది. వ్యోమగాములు భూమిపైకి వచ్చిన తర్వాత ఆ అలవాటు కొంతకాలం ఉంటుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో శరీరం తలవైపు కదులుతుంది. కాళ్ల వెనక వైపు ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తోంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేట్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అంటారు. భూమికి వచ్చిన తర్వాత ఆస్ట్రోనాట్స్ బాడీ ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. దాంతో వారి కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి సమస్య లేదంటే అంధత్వం వచ్చే అవకాశం ఉంది. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత ఎముకల బలహీనత, అధిక రేడియేషన్ కు గురి కావడంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు డిఎన్ఏ దెబ్బతినడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి గాయాలను నయం చేసే సామర్థ్యం తగ్గుతుంది. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు సునీతా విలియమ్స్ భూమి మీదకు రావడంతో ఆమె పూర్వీకులు హర్షం వ్యక్తం చేశారు.